హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీమవరం రుచులు. ఈరోజు మనం చేసుకుంటున్నాం చికెన్ పక్కీ దమ్ బిర్యానీ. ఈ రెసిపీ చేసుకునే విధానం చూద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేసుకోవాలండి. మేము 3 kg రైస్కి 3 kg చికెన్ తీసుకుంటున్నాం. దానికి సరిపడినంత ఆ క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆల్ గరం మసాలాస్ చూపిస్తున్నాను కదండి, అవన్నీ వేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా దినుసులన్నీ బాగా వేగేలాగా కలుపుకోవాలండి. అవన్నీ మంచి అరోమా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేను ఇందులో వేసుకునే మసాలా దినుసులు ఏంటంటే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గండి. అది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత అవి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసాక ఉల్లిపాయలు కూడా చాలా బాగా వేగాలండి. పెద్ద ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు సైజుని బట్టి మనం క్వాంటిటీ బట్టి తీసుకోవాలండి. అవన్నీ బాగా వేగాలి. మామూలుగా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఆనియన్స్ వేసిన వెంటనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ వేసేస్తారు. అలా కదండి, ఉల్లిపాయలు బాగా వేగాక అప్పుడు వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక ఒక గరిటెడు మసాలా కారం వేసుకోవాలండి. ఇది హోమ్ మేడ్, మేము ఇంట్లో ప్రిపేర్ చేసిన కారమేనండి. అది వేసుకున్నాక బాగా కలపాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. అది మీకు కావాలంటే మీరు మాకు కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ దాంట్లో ప్రతిదీ కొలతతో సహా మీకు చెప్పి ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక బాగా మొత్తం ఆ ఫ్లేవర్ వచ్చేలా కలుపుకోవాలండి. కలర్ మారిపోయేంత వరకు చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. అది ఫ్లేవర్ కూడా వస్తున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, పుదీనా కూడా వేసుకోవాలి. అవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటీ చూస్తున్నారు కదా, టమాటీలు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకొని అవన్నీ బాగా మసాలా ఫ్లేవర్ ప్రతి దానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు వేసుకొని కూడా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్నాక కస్తూరి మేతి, కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలండి. కస్తూరి మేతి వేసాక కూడా బాగా కలుపుకొని కాసన్ని పాలు వేసుకోవాలి. పచ్చి పాలైనా కాచిన పాలైనా ఏదైనా ఓకేనండి. ఈ పాలు వేయడం వల్ల ఏంటంటే బిర్యానీ వైట్గా వస్తుందండి. అందుకని వేసుకొని తర్వాత రుచికి సరిపడగా తగినంత ఉప్పు, ధనియాల పౌడర్ కూడా వేసుకొని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టాలి. తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. ఆ తర్వాత క్వాంటిటీకి సరిపడగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. పక్కన ఇంకోటి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి రైస్ ఉడికించుకోవడానికి. దాంట్లో రైస్కి సరిపడగంత వాటర్ వేసి దానిలోనే ఉప్పు, కొత్తిమీర, పుదీనా, కాసంత ఆయిల్, నిమ్మకాయ వేయాలి. అది వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఆ రైస్ ఒక 90% ఉడికేంత వరకు పెట్టుకోవాలి. చూడండి, మనం ముందుగానే చికెన్ అవన్నీ పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ రైస్ అవుతున్న కొంచెం వాటర్ తీసి దీంట్లో వేసుకోవాలండి. వేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. తర్వాత ఈ రైస్ని ఒక దాంట్లో వడకట్టేసి ఆ రైస్ కూడా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని కాసంత గరం మసాలా అండ్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ వేసుకున్నాక దమ్ పెట్టేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మాత్రమే వేసుకోవచ్చు లేదంటే లేదు. 15 minutes లో ఫ్లేమ్ మీద దమ్ పెట్టుకోవాలండి. దమ్ పెట్టుకున్నాక చూడండి ఎంత బాగా స్ట్రెచర్ ఎంత బాగా కనిపిస్తుందో. ఒకసారి దాని ఫ్లేవర్ స్మెల్ కూడా కలుపుతూ ఉంటే ఎంత బాగా వస్తుందో. దీన్ని పక్కీ దమ్ బిర్యానీ అని ఎందుకన్నామంటేనండి, మేము చికెన్ కర్రీ చేసుకున్నాక అప్పుడు రైస్ వేసుకున్నామండి. అందుకే ఇది చికెన్ దమ్ పక్కీ బిర్యానీ అయిందండి. చికెన్ని మ్యారినేట్ చేసేసి దాంట్లోని బాయిల్ రైస్ వేసేసి చేసేదాన్ని కచ్చా దమ్ బిర్యానీ అంటారండి. చూడండి రైస్ ప్లేట్లోకి తీసాక ఎంత బాగుందో. మేము దీంట్లో కలుపుకొని తినడానికి కట్టా అండ్ చికెన్ ఫ్రై కూడా చేసుకున్నామండి మేము. ఒకసారి మీరు కూడా ఈ పక్కీ దమ్ బిర్యానీని ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ అండ్ స్ట్రక్చర్ కామెంట్ చేసి మాకు చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ రెసిపీని. మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.